మీరు ఈ నోట్స్ చదివితే బుక్ చదవాల్సిన అవసరం లేదు. 10 పాయింట్లు కవర్ చేశాను మరియు ఈజీగా ఉంటుంది ఈ లెసన్. 6వ తరగతి సామాన్య శాస్త్రంలోని మొదటి లెసన్ మన ఆహారం. అందులో ఆహారం దినుసులు ఒక టాపిక్గా తీసుకుంటే, దినుసులు అంటే ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. ఇది క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. ఆహారం తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఏమంటారు అని ఇండైరెక్ట్గానో జతపత్తులను ఈ విధంగానో అడుగుతారు. ఈ పాయింట్ను గుర్తుపెట్టుకోండి. మనం చదివేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ను మనం మిస్ చేస్తాం. అన్నం ఎలా తయారవుతుంది మనకు తెలుసు. బియ్యం, నీరు. బిర్యానీ తయారు చేయాలంటే బియ్యం, ఉప్పు, జీలకర్ర, టమాటా, ఆలుగడ్డ, ఉల్లిపాయ, మసాలా, ఇంకా ఎన్నో దినుసులు కావాలి. పాయసం తయారీకి పాలు, సేమ్యా లేదా బియ్యం, చక్కెర, డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, బాదం, కిస్మస్, యాలకులు అవసరం. కోడి కూర మీరు వండడానికి కోడి మాంసం, నూనె, ఉప్పు, కారం, మసాలా దినుసులు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి మొదలైనవి అవసరం. పల్లికారం అంటే వేరుశనగ పచ్చడి. వేరుశనగలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు, నూనెతో తయారు చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చిన్న విషయాలే కానీ ఒకసారి చదవండి. ప్యాకెట్ ఆహారం అంటే మార్కెట్లో లభించే బిస్కెట్లు, శీతల పానీయాలు ప్యాకెట్లపై వాటిలో వాడిన దినుసుల వివరాలు ఉంటాయి. అలాగనే ఈ రోజు తయారైంది, ఏ రోజు ఎక్స్పైర్ అవుతుందని కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆహార వనరులు అంటే ఎక్కడి నుంచి వస్తుంది. మనం తినే ఆహారం ప్రధానంగా మొక్కల, జంతువులు మరియు ఇతర వనరుల నుండి లభిస్తుంది. మొక్కల నుండి వచ్చేటి వంట నూనె, చిప్స్, పసుపు పొడి, పిండి ముద్ద, బియ్యం, చక్కెర, వేరుశనగలు, కూరగాయలు, పండ్లు. జంతువుల నుండి తేనె, మాంసం, గుడ్లు, పాలిచ్చేవి ఆవు, గేదె, మేక, గొర్రె. మాంసాన్నిచ్చేవి మేక, గొర్రె, కోడి, బాతు, చేపలు, రొయ్యలు. గుడ్లనిచ్చేవి కోడి, బాతు. ఇక్కడ చిన్న విషయం ఇక్కడ అండి, మేక, గొర్రెలు పాలు మరియు మాంసం రెండింటిని ఇస్తాయి. కోడి, బాతులు మాంసం మరియు గుడ్లు రెండింటిని ఇస్తాయి. ఇది చిన్న పాయింట్ మనకు గుర్తుకుంటుంది. ఉప్పు ఇది మొక్కల నుండి కానీ జంతువుల నుండి కానీ లభించదు. ఇది సముద్రాల నుండి లభించే ఒక ఖనిజం. మనం అడగవచ్చు, ఒక క్వశ్చన్ అడగవచ్చు. ఎలా అంటే ఇలా ప్రశ్న అడగవచ్చు, మానవునికి కావాల్సిన ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి లభిస్తాయి? జంతువులు, మొక్కలు, ఇతర వనరులు. 1, 2 రైటు, 1, 3 రైటు, 2, 3 రైటు, 1, 2, 3 రైటు అని అడగవచ్చు. ఇతర వనరులు అనేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇతర వనరులలో లభించేది ఉప్పు. మొక్కల్లో తినే భాగాలు, మనం మొక్కల్లోని వివిధ భాగాలను ఆహారంగా తీసుకుంటాం. ఈ మొక్క పేరు, అందులో ముఖ్యమైన భాగం ఏంటో చూద్దాం. మెంతి ఆకులను, గింజలను తింటాము. మెంతులు సుగంధ ద్రవ్యంగా కూడా వాడతాము. ఆవాలు గింజలు తింటాము. అలాగనే వాటి నుంచి వచ్చే నూనెను కూడా తీసుకుంటాం. చెరుకు కాండం నుంచి కాండం మాత్రం ఉపయోగపడుతుంది. దీని నుండి చక్కెర తయారవుతుంది. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వేరు, ఇది భూమి లోపల పెరుగుతాయి. వీటి వేరు మనం ఆహారంగా తీసుకుంటాం. ఉల్లిపాయన ఆకులు తీసుకుంటాం. పత్రపీఠాలు ఉల్లిపాయ భూగర్భ కాండం అని కూడా అంటారు, కానీ టెక్స్ట్ బుక్లో ఆకులు కాండం అని భావించాలి. టెక్స్ట్ బుక్ ప్రకారం క్యాబేజీ ఆకులు తీసుకుంటాం, లేదా మొగ్గ కూడా తీసుకుంటాం, దాన్నే మొగ్గ అని కూడా అంటాం. ఇంగువ వేరు నుంచి వచ్చే జిగురు, ఇది సుగంధ ద్రవ్యంగా వాడతారు. కొత్తిమీరను, ఆకులను ఆహారంగా తీసుకుంటాం. కాలీఫ్లవర్ను, పువ్వును ఆహారంగా తీసుకుంటాం. టమాటా, మునగకాయలు పండ్ల రూపంలో తీసుకుంటాం, కాయల రూపంలో కూడా తీసుకుంటాం. మొత్తం తినేవి. కొన్ని మొక్కలు వేర్లు, ఆకులు, కాండం, పువ్వులు చాలా భాగాలు తింటాం. మునగ, ఎల్లిపాయ వంటివి. ఇవి గుర్తుపెట్టుకోండి. కొన్ని మొక్కల్లో వేర్లు, ఆకులు, కాండం, పువ్వులు మొత్తం చాలా భాగాలు తింటాము. ఇలాంటివి ఎగ్జాంపుల్ మునగ, ఎల్లిపాయ బుక్ ప్రకారం. సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్. సుగంధ ద్రవ్యాలు అంటే ఏలాకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు. ఇవి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి, తక్కువ పరిమాణంలో లభిస్తాయి, అందుకే ఇవి ఖరీదైనవి. గుర్తుపెట్టుకోండి. బిర్యానీ ఆకులు కూడా సుగంధ ద్రవ్యాలే. డ్రై ఫ్రూట్స్ ఎండిన పండ్లు, జీడిపప్పు, బాదం, కిస్మిస్. ఓకే, ఇవి గుర్తుకుంటాయి. అరటిపండు, దీనిలో పొటాషియం ఉంటుంది, ఖాళీ కడుపుతో తినకూడదు. దీనిలో ఉండే చక్కెర ప్రవాహాన్ని తగ్గించడానికి మాంసం కృతులు ఉన్న పదార్థంతో కలిపి తినాలి. అరటి పండులో పొటాషియం ఉంటుంది, ఖాళీ కడుపుతో తినకూడదు. చక్కెర ప్రవాహం తగ్గించడానికి మాంసం కృతులు ఉన్న పదార్థంతో కలిపి తినాలి. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. చికోరి, ఇది జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. బీట్రూట్, దీనిలో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉండే శక్తినిస్తాయి. బఠానీలు, వీటిలో మాంసం కృతులు సమృద్ధిగా ఉంటాయి, కానీ ఇవి కొందరికి అలర్జీని కలిగిస్తాయి, జీర్ణం కావు. ఈ 2 పాయింట్స్. మాంసం కృతులు, అలర్జీ, జీర్ణం కావు. ఉల్లిపాయ, వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఈ రోగాల బారి నుండి కాపాడతాయి. వీటి యాంటీవైరల్, యాంటీ స్టమిక్ గుణాలు ఉంటాయి. ఎలర్జీ, వైరల్, స్టమిక్ గుణాలు ఉన్నాయి. చిలకడ దుంప, అది ఉండేదే రెడ్. వీటిలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు, కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. దీనిలో విటమిన్ సి ఉంటుంది. టమాటా గురించి,
టమాటా విటమిన్ సి ఉంటుంది. ఇది విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటుంది. కెరోటినాయిడ్లు, లైకోపిన్లు సమృద్ధిగా ఉంటాయి. కెరోటినాయిడ్లో ఉన్న ఆహారం తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్లు అండి. విటమిన్ సి ఉంటుంది, కెరోటినాయిడ్లు, లైకోపిన్లు ఉంటాయి. కెరోటినాయిడ్లో ఉన్న ఆహారం తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ప్రాంతీయ ఆహార అలవాట్లు. ఒక ప్రాంతంలో నివసించే మనుషుల ఆహార అలవాట్లు అక్కడ పండే పంటల భౌగోళిక శీతోష్ణ స్థితులపై ఆధారపడి ఉంటాయి. తెలంగాణ తీసుకుంటే వరి పండించడానికి అనుకూలం ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు అన్నం ప్రధాన ఆహారం. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా. రాజస్థాన్ ఇక్కడ వరి కంటే మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. అందుకే అక్కడ అన్నం బదులు చపాతీలు, రొట్టెలు, అంటే మనం రొట్టెలు అక్కడ చపాతీలు అంటాము ప్రధాన ఆహారం. ఆహారం రుచి వంట చేసే విధానం, దినుసులు సంస్కృతిపై ఆధారపడి ఉంటాయి. అంటే ఒక రకంగా ఒక కూర ఒక ప్రాంతంలో ఒక సంస్కృతిని బట్టి ఉంటుంది అని అర్థం. ఉడికించి ఉండే వాటికి అన్నం, పప్పు, బంగాళాదుంపలు, గుడ్లు. ఆవిరిలో ఉడికించడం, ఇడ్లీ, ఆవిరి కుడుము, పులియబెట్టడం, ఇడ్లీ పిండి, దోశ పిండి, జిలేబీ. ఎక్కువ నూనెలో వేయించడం, డీప్ ఫ్రై, బంగాళాదుంప చిప్స్, పూరి, పకోడీ, బజ్జీలు. తక్కువ నూనెలో వేయించడం, దోశలు, చపాతీలు, కొంతవరకు ఆమ్లెట్. చాపింగ్, మిక్సింగ్, చిన్న ముక్కలుగా తరగడం మరియు కలపడం. కటింగ్, మిక్సింగ్, పెద్ద ముక్కలుగా కోసి కలపడం. వేరుశనగలు, మొక్కజొన్న కంకులు. రోస్టింగ్కు వేరుశనగలు, మొక్కజొన్న కంకులు కాల్చడం. పాఠంలో ప్రస్తావన, వేరుశనగలు తినడం గురించి ఇచ్చారు. ఓకే, ఇవన్నీ మనకు గుర్తుకుంటాయి, చిన్న పాయింట్సే. ఒకటి టాపిక్ ఇచ్చాడండి, జోసెఫ్ టమాటా కూర వండే విధానం. అతడు ఏం చేసిండే, కూరగాయలు కడిగి ముక్కలు కోసిండు, పాత్రలో నూనె వేడి చేసిండు, పోపు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించిండు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, పసుపు వేయడం, ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించిండు. ఒక పద్ధతి ఉన్నది, మన సీక్వెన్స్ ఆర్డర్ అడుగుతాడని అలా ప్రిపేర్ చేశాను. ఆహార నిల్వ పద్ధతులు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. రైతులు పంటలను కీటకాల నుండి మన ఆహారాన్ని పాడవకుండా కాపాడుకోవాలి. రైతులేమో పంటలను కీటకాల నుండి మనం ఆహారాన్ని కూడా మిగతా వాటి నుండి కాపాడుకోవాలి. ఎండబెట్టడం, ఇవి ఎండబెట్టడం అనేది గుర్తుపెట్టుకోవాలి. చేపలు ఎండబెడతారు, వడియాలు, కూరగాయలు, మాంసం ఎండబెట్టడం ద్వారా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పచ్చళ్ళు, కూరగాయలను పచ్చళ్ళుగా మార్చడానికి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఉప్పు, కారం, నూనె, పసుపొడి, ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఉప్పు, కారం, నూనె, పసుపొడి ఉపయోగిస్తారు. ఇవి నిల్వ రకాలుగా పనిచేస్తాయి. పొగ పెట్టడం, తీర ప్రాంతాల్లో చేపలు నిల్వ చేయడానికి పొగ పడతారు. ఈ పద్ధతిని తప్పంట వేయడం అంటారు. ఇంపార్టెంట్ పాయింట్, చేపలు నిల్వ చేసే పద్ధతి పొగ పెట్టడం. తంపట వేయడం అనేది ఒక పద్ధతి. చక్కెర పాకం లేదా తేనె, పండ్లను, జాము, పండ్ల రసాలు నిల్వ చేయడానికి చక్కెర పాకం ఉపయోగిస్తారు. అలాగనే తేనెను కూడా ఉపయోగిస్తారు. రసాయనాలు, మార్కెట్లో దొరికే ప్యాకెట్ ఆహారాల నిల్వ కోసం రసాయనాలను వాడతారు. ఇవి మాత్రం క్యాన్సర్ కారకాలు. 4 రకాలండి, ఎండబెట్టడం, పచ్చళ్ళు, పొగబెట్టడం, చక్కెర పాకం. కానీ 5వది రసాయనాలు, ఇది క్యాన్సర్ కారకం. ఇతర ముఖ్యమైన అంశాలు ఇందులో అక్కడ లేబుల్ పరిశీలన, ప్యాకెట్ ఆహారం కొనేటప్పుడు తయారైన తేదీ, గడువు తేదీ మరియు అందులో దినుసులు తప్పక చూడాలి. అంటే ఈ ప్రశ్న ఏ విధంగా అడగవచ్చు అంటే, అడిగితే ఏమేమి చూడాలని ABCలు ఇవ్వచ్చు. అందుకోసమే తయారైన తేదీ, గడువు తేదీ మరియు అందులోని దినుసులను తప్పక చూడండి. వెజిటేబుల్ కార్వింగ్, ఇంపార్టెంట్ పాయింట్. కూరగాయలు, పండ్లను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లతో అందంగా అలంకరించే కళ కార్వింగ్ కళ. అలంకరణ కళ. సలాడ్ అనే పదం సలాట్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సలాటా అంటే ఉప్పు అని అర్థం. సలాటా, సాల్ట్, సలాటా, ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. మంచి ఆహారపు అలవాట్లు, ఈ కూర నాకు ఇష్టం, అది నాకు ఇష్టం లేదు అనడం మంచి అలవాటు కాదు. అన్ని రకాల కూరగాయలు తినాలి. చిన్న పాయింటే కానీ ఇంపార్టెంట్ పాయింట్ కాకపోయినాను ఇక్కడ ఉంచాను. జంతువుల వర్గీకరణను ఒక చిత్రం ఇచ్చానండి. అందులో పాలు ఇచ్చేటి, గుడ్లు ఇచ్చేసి, మాంసాన్ని ఇచ్చే అనే వర్గీకరణలో కొన్ని జంతువులు 2-3 విభాగాలకు వస్తాయి. అవి ఏంటి అంటే, మేక పాలు ఇస్తుంది, మాంసం ఇస్తుంది. ఆల్రెడీ ముందు చెప్పాము. టమాటాలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది టమాటా మొత్తంలో కాకుండా విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటుంది. పల్ప్, విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటుంది. ఇంగువ, ఇది కూడా ఎక్కడి నుండి లభిస్తుంది? ఇది మొక్క వేరు నుండి లభిస్తుంది, కాండం నుంచి లభిస్తుంది. సుగంధ ద్రవ్యం, ఇది గుర్తుపెట్టుకోండి. మనకు పేజీ కింద కొన్ని పాయింట్లు ఇచ్చారు, అందులో ఇంపార్టెంట్ అనేటిది గుర్తుపెట్టిన. అరటిపండులో పొటాషియం ఉంటుంది. టమాటా విటమిన్ సి కాబట్టి విత్తనాల గుజ్జులో ఉంటుంది. విటమిన్ సి ఎక్కడ ఉంటుంది? విత్తనాల గుజ్జులో, చుట్టూ ఉండే గుజ్జులో ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ అంటే ఏంటి? వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సలాటా
అనే పదం యొక్క అర్థం ఉప్పు. చికోరి రక్త ప్రసరణ వ్యవస్థకు ఉపయోగపడుతుంది, జీర్ణ వ్యవస్థకు ఉపయోగపడుతుంది. చిలకడ దుంప రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బఠానీలు అలర్జీని కలిగిస్తాయి. బీట్రూట్ పిండి పదార్థాలు ఉంటాయి. ఉప్పు ఖనిజము. ఇవి ఇంపార్టెంట్, కొద్దిగా మర్చిపోవడానికి ఆస్కారం ఉన్నా కూడా రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. చిన్నగా అరటి అంటే పొటాషియం, అరటి పండు, పండు పొటాషియం, పాప పిపి. చికోరి, చికోరి రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ కెమికల్, జీర్ణ వ్యవస్థలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. సి. బఠానీ తింటే బాధ కలుగుతుంది, అంటే అలర్జీ కలుగుతుంది. బీబీ బఠానీ తింటే బాధ కలుగుతుంది, అలర్జీ. చికోరి సీసీ కానీ సీసీ కాదు అని గుర్తుపెట్టుకోండి. ఉల్లి ఆనియన్ ఏ అనుకుందాం, యాంటీ ఆక్సిడెంట్. ఏ యాంటీ ఆక్సిడెంట్. ఉల్లి యాంటీ. చిలకడ దుంప ఏ కలర్లో ఉంటుంది? చిలకడ దుంప రెడ్ కాబట్టి బ్లడ్ కాబట్టి రక్తశుద్ధికి ఉపయోగపడుతుంది. టమాటా గుజ్జు, టమాటాలో ఏముంటుంది? విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఎక్కడ ఉంటుంది? విత్తనాల చుట్టూ గుజ్జు ఎక్కడ ఉంటుంది? విత్తనాల చుట్టూ గుజ్జు ఎక్కువగా ఉంటుంది. టమాటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, విత్తనాల చుట్టూ గుజ్జు ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ సి విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో ఎక్కువగా ఉంటుంది. బీట్రూట్ అంటే పిండి పదార్థాలు. స్వీట్ అనుకోండి. సలాటా సాల్ట్ ఉప్పు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దాదాపు చిన్న పాయింట్స్ కానీ టేబుల్స్లో ఉన్నాయి కానీ కవర్ చేశాను. ఇవి చదువుకుంటే మీరు టెక్స్ట్ బుక్ చదివినట్టే. ఒకసారి ఇది చదివినాక ఒకసారి టెక్స్ట్ బుక్ చదవండి, మీకు ఈజీగా వచ్చేస్తాయి అన్నీ. 6వ తరగతిలో మొదటి లెసన్ ఆహారం గురించి చర్చించుకుందాం. దీంట్లో బుక్లో భాగాలు చేయలేదు కానీ మనమే కొన్ని భాగాలుగా చేసుకొని ఆ భాగాల్లో ఉండే టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ను ప్రిపేర్ చేసుకొని వాటి ఆన్సర్స్ను కూడా చర్చించుకుందాం. మొదటి భాగంగా ఆహార వనరులు, దినుసులు. తెలంగాణ ఫస్ట్ ప్రశ్న అండి. తెలంగాణలో ప్రజలు ప్రధానంగా ఆహారంగా దేన్ని తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? జవాబు అన్నం. ఎందుకంటే మన రాష్ట్ర శీతోష్ణ స్థితులు వరి పండించడానికి అనుకూలంగా ఉంటాయి కావున. రాజస్థాన్లో ప్రధాన ఆహారం ఏమిటి? జవాబు మొక్కజొన్నలు, సజ్జలు మరియు గోధుమలతో చేసిన రొట్టెలు అంటే చపాతీలు. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఏమంటారు? దినుసులు. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, మిరియాలను ఏమంటారు? సుగంధ ద్రవ్యాలు మరియు డ్రై ఫ్రూట్స్ ఎందుకు ఖరీదైనవి? ఇవి కొన్ని ప్రాంతాల్లోనే మాత్రమే పెరుగుతాయి మరియు తక్కువ పరిమాణం లభిస్తాయి కావున ఇవి ఖరీదైనవి. ఉప్పు ఏ రకమైన వనరు? ఇది మొక్కల నుండి లభించదు, జంతువుల నుండి లభించదు. ఇది ఒక ఖనిజం, సముద్రం నుండి మాత్రమే లభిస్తుంది. బిర్యానీ మరియు పాయసం రెండింటిలోనూ వాడే సుగంధ ద్రవ్యాలు ఏవి? రెండింటిలో వాడే సుగంధ ద్రవ్యాలు యాలకులు, లవంగాలు. ఇది సాధారణంగా కన్ఫ్యూజ్గా అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్. పాయసం తయారీలో వాడే డ్రై ఫ్రూట్స్ ఏవి? జీడిపప్పు, బాదం, కిస్మిస్. తేనె ఏ వనరు నుండి లభిస్తుంది? ఇది జంతు వనరు, అనగా కీటకాలు లేదా తేనెటీగల నుంచి లభిస్తుంది. కీటకాలు రకాలైన తేనెటీగల నుంచి లభిస్తుంది. ఇంగువ ఏ రకమైన వనరు? వంటలో వాడే సుగంధ ద్రవ్యం, దినుసు. రెండో భాగంగా ఆరోగ్య సూత్రాలు. అంటే ఇందులో మీకు తెలుసా అన్న బాక్స్లలో ఇచ్చిన వాటిపైన కూడా ప్రశ్నలు తెలుసుకుందాం. అరటిపండులో మన శరీరానికి అవసరమయ్యే ఏ పదార్థం ఉంటుంది? పొటాషియం. అరటిపండును ఖాళీ కడుపుతో ఎందుకు తినకూడదు? దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఖాళీ కడుపుతో తినకూడదు. అరటిపండును దీనితో కలిపి తినాలి. మాంసం కూతులో ఉన్న పదార్థంతో కలిపి తినాలి. చికోరి వల్ల మన శరీరానికి కలిగే ఉపయోగం ఏంటి? జీర్ణ వ్యవస్థకు మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. బీట్రూట్లో ఏ పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి? పిండి పదార్థాలు. బఠానీలు కొంతమందికి ఎందుకు సరిపడవు? అవి కొందరిలో అలర్జీని కలిగిస్తాయి మరియు జీర్ణం కూడా కావు. బఠానీలో ఏ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి? మాంసకృతులు. ఉల్లిపాయల్లో ఉండే ఏ పదార్థాలు మనల్ని రోగాల బారి నుండి కాపాడుతాయి? యాంటీ ఆక్సిడెంట్లు. ఉల్లిపాయల్లో ఉన్న ఔషధ గుణాలు ఏవి? జవాబు యాంటీ ఎలర్జిక్, యాంటీవైరల్, యాంటీ హిస్టామిక్ గుణాలు. చిలకడ దుంపలో ఉండే ఏ పదార్థాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి? కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు. టమాటాలో విటమిన్ సి ఏ భాగంలో అధికంగా ఉంటుంది? విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో. టమాటాలో ఉండే ఏ పదార్థాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి? కెరోటినాయిడ్లు మరియు లైకోపిన్లు. సలాడ్ అనే పదం ఏ పదం నుండి వచ్చింది? జవాబు సలాటా అనే లాటిన్ పదం నుండి. సలాటా లాటిన్ గుర్తుపెట్టుకోండి. సలాటా అంటే అర్థం ఏంటి? జవాబు ఉప్పు. సలాటా. ఈ భాగం నుండి
ఒకవేళ ఈ లెసన్ నుంచి ఇవ్వాలనుకుంటే అందులోకి వెళ్ళి జీవో ప్రశ్న రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మొక్క భాగాలు అంటే మన ఆహారంగా ఏ మొక్క భాగాలను ఉపయోగిస్తామనేది ఇందులో తెలుసుకుందాం. చెరుకు మనం ఆహారంగా దేన్ని తీసుకుంటాం? కాండంను. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఈ మొక్కల్లో ఏ భాగాన్ని మనం ఆహారంగా తీసుకుంటాం? వేర్లు. కాలీఫ్లవర్ మొక్కల్లో ఏ భాగాన్ని తింటాం? పువ్వు. మెంతి మొక్కల్లో ఏ భాగాలను ఉపయోగిస్తాం? ఆకులు మరియు గింజలు. గుర్తుపెట్టుకోండి, మెంతి ఆకు, గింజలు. టమాటా, మునగ వంటి మొక్కల్లో మనం తినే భాగం ఏంటి? కాయలు, పండ్లు. కొత్తిమీరలో మనం తినే భాగం ఏంటి? ఆకులు. మనము ధనియాలను కూడా తింటాము, బట్ బుక్లో లేదు. ఓకే అండి. 4వ భాగం వంట పద్ధతులు. ఇది మనం ఈ ఆహారాన్ని ఈ విధంగా వండుతామని దాని మీద ఉంటుంది. అందులో ప్రశ్న, ఆహారం యొక్క రుచి వేటిపై ఆధారపడి ఉంటుంది? వంట దినుసులు వాడే పద్ధతి, మన సాంస్కృతిక అలవాట్లు. ఇడ్లీ తయారీలో ఉపయోగించే పద్ధతులు ఏవి? పులియబెట్టడం. ఫస్ట్ పులియబెడతామండి, తర్వాత ఆవిరి మీద ఉడికిస్తాం. బంగాళ చిప్స్ లేదా పకోడీ ఏ పద్ధతిలో వేయిస్తాం? ఎక్కువ నూనెలో వేయిస్తాం. అవి పూర్తిగా గోలే వరకు వేయిస్తాం. అన్నం, పప్పు ఏ పద్ధతిలో వండుతారు? ఉడికించడం ద్వారా. ఫ్రూట్ సలాడ్ చేయడానికి వాడే పద్ధతి ఏది? ఫస్ట్ మనం చిన్న ముక్కలుగా తరిగి కలుపుతామండి ఫ్రూట్ సలాడ్ తర్వాత. చాపింగ్ మరియు మిక్సింగ్. వంటను ఒక ముఖ్యమైన కళగా పరిగణిస్తాము. టమాటా కూర వండేటప్పుడు నూనెలో వేసే పదార్థాలు ఏవి? ఆ వేసే పదార్థాలు అయిన ఆవాలు, జీలకర్రను ఏమంటారు? పోపు లేదా తాలింపు. ఓకే, ఇవి జనరల్ పాయింట్స్ అండి, అంతే. ఆహారం నిల్వ చేసే పద్ధతులు. ఇందులో నుంచి ఈ లెసన్ నుంచి ఇవ్వాలంటే ప్రశ్నించడానికి ఆస్కారం ఉన్న పెట్టండి. జతపరచుడు కానీ ఈ విధంగానైనా అడగవచ్చు ఇవ్వాలనుకుంటే. పచ్చళ్ళు నిల్వ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు? ఉప్పు, కారం, నూనె, పసుపొడి. పచ్చళ్ళు అక్షరాలు 3, వాడేటి 4. ఉప్పు, కారం, నూనె మరియు పసుపొడి. పచ్చళ్ళు 3, వాడేటి ఉప్పు, కారం, నూనె, పసుపొడి. తీర ప్రాంతాల్లో చేపలు నిల్వ చేయడానికి వాడే పద్ధతి ఏది? పొగబెట్టడం లేదా తంపడ వేయడం. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. పండ్లు, జాము పండ్ల రసాలను దేనిలో నిల్వ చేస్తారు? ఇది కూడా ఇంపార్టెంటే. పండ్లు, జాము పండ్ల రసాలను చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు. కూరగాయలు, మాంసం, వడియాలను నిల్వ చేసే పద్ధతి ఏది? ఎండబెట్టడం. మాంసాన్ని ఎండబెట్టి నిల్వ చేస్తాము, అలానే కూరగాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎండబెడతాము, వడియాలను కూడా. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలను, రంగుల వల్ల ఏ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది? క్యాన్సర్. మార్కెట్ ప్యాకెట్లో ఆహారాన్ని కొనేటప్పుడు ఏ తేదీలను గమనించాలి? ఏ తేదీ అంటే తయారైన తేదీ, అది గడువు తేదీ. ఈ రెండింటిని గమనించాలి. ప్యాకెట్ పై ఉన్న తేదీతో పాటు ఇంకేం చూడాలి? అందులో వాడిన దినుసులు మరియు ధర. ఇవైతే కంపల్సరీ. వాడిన దినుసులు, గడువు తేదీ, తయారైన తేదీ. నిల్వ ఉంచిన ఆహారం ఎప్పుడు విషతుల్యం అవుతుంది? గడువు తేదీ దాటినప్పుడు లేదా సరైన పద్ధతిలో నిల్వ చేయనప్పుడు. అందులోకి ఒక ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంది. నెక్స్ట్ 6వ భాగం అంటే మనం మిస్ అయినాయి అక్కడక్కడ బాక్స్లో ఉన్నాయి అవన్నీ కలిపి ఇతర ముఖ్యమైన అంశాల కింద చర్చించుకుందాం. కూరగాయలు, పండ్లతో వివిధ రకాల ఆకారాలను, డిజైన్లను తయారు చేసే కళను ఏమంటారు? వెజిటేబుల్ కార్వింగ్. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. కూరగాయలు, పండ్లతో వివిధ ఆకారాలు, డిజైన్లు తయారు చేసే కళను ఏమంటారు? వెజిటేబుల్ కార్వింగ్. సలాటా, కార్వింగ్. ఇంపార్టెంట్ బిట్స్ ఈ రెండిట్లలో, ఈ లెసన్లో ఈ 2 బిట్లు. ఈ కూర నాకు ఇష్టం లేదు, అది నాకు ఇష్టం లేదు అని జనరల్గా అలా అనవద్దు అంటారు. ఎందుకు అంటే మంచి అలవాటు కాదు. అంటే ప్రతి కూరగాయలో ఏదో రకమైన పోషకాలు ఉంటాయి కాబట్టి ప్రతి కూర ఇష్టమున్నా ఇష్టం లేకుండా తినాలని ఈ ప్రశ్న యొక్క ఉద్దేశం. మన శరీరానికి శక్తి కోసం మరి ఆహారం కోసం ఏమి అవసరం? ఆహారం ఒక పట్టిక ఇచ్చారండి, అది అశోక్ మరియు నీలం. ఇద్దరిలో ఎవరు ఎక్కువ రకాల ఆహార పదార్థాలు తిన్నారని అంటారు? అందులో అశోక్. ఇది మేబీ అడగకపోవచ్చు, జనరల్గా తెలుసుకోవడానికి అంతే. పాలు మరియు మాంసం రెండింటిని ఇచ్చే జంతువులకు ఉదాహరణ? మేక, గొర్రె. గుర్తుపెట్టుకోండి ఇది. మాంసం మరియు గుడ్లు రెండింటిని ఇచ్చే జంతువులకు ఉదాహరణ? కోడి, బాతు. కేవలం మొక్కల నుండి వచ్చే ఆహారాన్ని తినే అలవాటు ఉన్న వారికి తేనె ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పాలి? ఇది జనరల్గా ఈ క్వశ్చన్ ఉద్దేశం ఎందుకంటే తేనె శాకాహారమా మాంసాహారమా అని డౌట్ కోసం. జంతువులు అంటే కీటకాల నుండి లభిస్తుంది, మొక్కల నుండి అయితే రాదు ఇది. అన్నం వండడానికి ఎన్ని రకాల పదార్థాలు అవసరం? 2. బియ్యం, 1 నీరు అండి. కోడికూర తయారీకి అవసరమైన ప్రధాన దినుసులు ఏవి? మాంసం, మసాలాలు, నూనె, ఉప్పు. ఓకే, ఇది 55వ క్వశ్చన్. అందులో ఉన్న ఎస్ఆర్నో క్వశ్చన్ సంబంధించింది. ఓకే, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆహార అలవాట్లు వేరువేరుగా ఉండడానికి కారణం ఏంటి? అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులు, అక్కడ పండే పంటలు, వాటిని బట్టే
ఆహార అలవాట్లు వివిధ రాష్ట్రాల్లో ఒక్కొక్క తీరుగా ఉన్నాయి. ఉప్పు, నూనె, పసుపు ఆహారంలో ఎందుకు కలుపుతారు? రుచి కోసం మరియు నిల్వ ఉండడం కోసం. జంతువుల నుండి మనకు లభించే 3 ప్రధాన ఉత్పత్తులేవి? పాలు, గుడ్లు, మాంసం. డ్రై ఫ్రూట్స్ అని వీటిని అంటారు. జీడిపప్పు, బాదం, కిస్మిస్. మొక్క భాగమంతా ఆహారంగా ఉపయోగపడే మొక్క ఉందా? అది ఉంది. ఈ పాఠంలో చర్చించిన ప్రకారం ముందుగా ఎల్లిపాయ గుర్తుపెట్టుకోండి ఇవి. ఓకే అండి, ఉంటాను.